అందరికీ నమస్కారం అండి. మా శ్రీకాకుళం అండి, ఇచ్చాపూర్ నియోజకవర్గం. ఏంటి హడావుడి అనుకుంటున్నారా? ఏం లేదండి, హైదరాబాద్లో ఒక గ్రూప్ ఉందండి. గ్రూప్ అంటే హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గ్రూప్ కాదండి. ఇదేనండి గ్రూప్ సభ్యులు. అంటే మొత్తం కాదండి, సగం మంది వచ్చారండి. పెద్దమ్మ తల్లి గుడికి మొక్కు చెల్లిద్దామని వచ్చామండి. సండే కదండి, చాలామంది భక్తులు వచ్చారండి. వాళ్ళ యొక్క మొక్కులు చెల్లిద్దామని. గుడి పరిసరాలు మొత్తం పబ్లిక్తో నిండిపోయారండి. ఇదేమోనండి మేక మొక్కు చెల్లించడానికి. ఇంతలో కూరగాయలు కట్ చేయడం కూడా మొదలు పెట్టారండి. ఎందుకంటే 45 మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే త్వరగా వంట కార్యక్రమం ముగించాలని కూరగాయలు కట్ చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. అతనే మా వంట మేస్త్రి లక్ష్మణరావు గారు. ఇంతలో శామ్యాన వస్తే వాళ్ళు బేసిన్ క్లీన్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు కాబట్టి క్లీన్ చేసుకుంటే బాగుంటుందని అవి క్లీన్ చేస్తున్నామండి. మా దగ్గరే వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల మాకు ప్లస్ అయిందండి, లేకుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం వాటర్ కోసం. మేము ఎక్కడైతే వంట చేసుకుంటామో పక్కనే వాటర్ ట్యాంక్ ఉందండి. ఇందులో గ్యాస్ కూడా, స్టవ్ కూడా వెలిగిస్తున్నారు. వంట కూడా మొదలు పెట్టారండి. చూసారుగా, చుట్టుపక్కల మొత్తం భక్తులతో నిండిపోయింది ఆ పరిసరాలు. సగం వంట కూడా అయిపోయిందండి. చూసారా, చాలా రోజుల తర్వాత కలవడంతో యూత్ మొత్తం సరదాగా గడుపుతున్నారు. ఒకవైపు వంట అవుతుండగా ఇంకోవైపు గ్రూప్ డిస్కషన్ పెట్టారండి. గ్రూప్ గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందామని గ్రూప్ డిస్కషన్ పెట్టారు. గ్రూప్ని ఎలా ఎక్స్టెన్షన్ చేయాలి, దాన్ని ఎలా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని గ్రూప్ డిస్కషన్ పెట్టారు. ఒకవైపు వంట అవుతుండగా ఇంకోవైపు గ్రూప్ డిస్కషన్ పెట్టారు. చుట్టుపక్కల భక్తులందరూ ఇట్లాగే మొక్కు చెల్లించి ఇక్కడే భోజనాలు చేసి ఇంటికి వెళ్తారండి. హైదరాబాదులో ప్రసిద్ధిగాంచిన పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి, జూబ్లీహిల్స్లో ఉంటుంది. వచ్చిన సభ్యులందరూ చాలా ఆనందంగా గడిపారండి. చాలా రోజుల తర్వాత కలిసిన తర్వాత అందరూ వాళ్ళ అభిప్రాయాల్ని ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారండి. చూసారా, పరిసరాలు భక్తులతో ఎలా నిండిపోయిందో. చికెన్ బిర్యానీ అండి.
మటన్ కర్రీ, వైట్ రైసు, పెరుగు చట్నీ అండి. ఇందులో భోజనాలు కూడా మొదలు పెట్టామండి. అందరూ వచ్చి లైన్లో భోజనం చేసి ప్లేట్ తీసుకుని భోజనం కూడా మొదలు పెట్టామండి. ఎందుకంటే అప్పటికి 1 అయ్యిందండి మీటింగ్ డిస్కషన్ అయ్యేసరికి. నాగన్ పడినట్టు పడతాడు మా నాయన నాగన్ పడినట్టు పడతాడు మా నాయన అది